నమస్తే దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను కావ్య ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారనున్న మోంతా తుఫాను రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు తుఫాను దృష్ట్యా ఆంధ్రప్రదేశ్కు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోదీ భరోసా తుఫాన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల యంత్రాంగం కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు వార్తల్లోని వివరాలు చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్టెల్లా తెలిపారు. ఇది గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ప్రస్తుతానికి చెన్నైకి 440 కిలోమీటర్లు, కాకినాడకు 490 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 560 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్ర తుఫాను రేపు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. ఇదే సమయంలో తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మనకి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం ఈ జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు రేపు కురిసే అవకాశం ఉంటుంది. మనకు విండ్ వార్నింగ్ మనకు చూస్తే కనుక మనకు ఆల్రెడీ క్రాస్ అవుతున్నప్పుడు కాకినాడ దగ్గర 90 నుండి 100 కిలోమీటర్, గరిష్టంగా 110 కిలోమీటర్ వేగం వరకు వీచేస్తాయి. కాబట్టి చెట్లు పడిపోవటం కానీ, ఎలక్ట్రిక్ పోల్స్, టెలికమ్యూనికేషన్ పోల్స్ ఇలాంటిది పడిపోవటానికి అవకాశం ఉంటుంది. కోస్తా ప్రాంతంలో మనకి ఫ్లడ్డింగ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరియు అప్రమత్తంగా ఉండాలి. మరియు లోతట్టు ప్రాంతంలో ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో ఉన్నవాళ్ళు సురక్షితమైన ప్రాంతంలో ప్లేసెస్లో ఉండాలి అని హెచ్చరిక ఇవ్వబడినది. మోంతా తుఫానుపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. పునరావాస కేంద్రాల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి 3,000 చొప్పున నగదు, 25 కేజీల బియ్యంతో సహా నిత్యావసరాల పంపిణీ చేయాలన్నారు. జిల్లాలో తుఫాను రక్షణ చర్యలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. మోంతా తుఫాన్ ప్రభావాన్ని, నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరేలా రియల్ టైంలో సమాచారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి రేపు ఉదయం నుంచి ప్రతి గంటకు తుఫాన్ బులెటిన్లు విడుదల చేస్తూ అప్రమత్తం చేయాలని సూచించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో తుఫాన్ కారణంగా నెలకొన్న పరిస్థితులు, చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, వారికి 25 కేజీల బియ్యంతో సహా నిత్యావసరాలు అందించాలన్నారు. మరోవైపు తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ముఖ్యమంత్రి వివరించగా కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని భరోసా ఇచ్చారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో ప్రతి గంటకు ప్రత్యేక తుఫాన్ బులెటిన్లు విడుదల చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎక్కువ వర్షపాతం కురిసే ప్రాంతాలను గుర్తించి జిల్లా అధికారులు ముందస్తు రక్షణ చర్యలు తీసుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రజలందరికీ నమస్కారం. ఇప్పుడు మనకు వచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారంగా ఒక సైక్లోనిక్ స్టార్మ్ బే ఆఫ్ బెంగాల్ పై ఫామ్ అయింది 28th నైట్. అప్పుడు అదే కాకినాడ దగ్గర ల్యాండ్ ఫాల్ అయ్యి ఇంకా పైకి వెళ్తుంది. దాని వలన మనకు హెవీ రెయిన్స్, హెవీ విండ్స్ ఉంటాయి. 28th అంటే రేపటి నుంచి సెంట్రల్ కోస్టల్ ఏపీ, ఖచ్చితంగా నెల్లూరు నుంచి వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ దాకా ఇవి అన్ని జిల్లాల్లో ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలి. దయచేసి అనవసరంగా బయట వెళ్ళవద్దు. ఇంటి లోపల ఖచ్చితంగా ఉండాలి. మీకు లోకల్గా ప్రభుత్వం తరపున ఫంక్షనరీస్ మీ దగ్గర వస్తే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. కొంతమంది ఇప్పుడు థ్యాష్డ్ హట్స్, లో లయింగ్ ఏరియాస్ దీంట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎవాక్యువేట్ చేసి రిలీఫ్ షెల్టర్స్లో పెడతారు. దయచేసి కోఆపరేట్ చేసి మీరు కొంచెం మీ సహకారం దీంట్లో మనకు కావాలి. ఎందుకంటే మీ సేఫ్టీ కోసం, మీ వెల్ఫేర్ కోసం ఇవి పని అన్నీ జరుగుతున్నాయి. మీకు ఖచ్చితంగా మన తరపున అలర్ట్స్, అడ్వైజరీస్ కూడా పంపుతాం. ఇంకా మీకు సపోర్ట్ కావాలి అయితే దయచేసి టోల్ ఫ్రీ నంబర్ 112 డయల్ చేసి మీరు మనకు చెప్పవచ్చు. మేము యాక్షన్ తీసుకుంటాం. మోంతా తుఫాన్ రేపు కాకినాడ సమీపంలో తీరం దాటుతూ ఉండటంతో ఏర్పడే పరిస్థితులను ఎదుర్కోవడానికి తాము అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రసన్న కుమార్ దూరదర్శన్కు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల మేరకు ఎన్డీఆర్ఎఫ్ ఆయా ప్రాంతాల్లో తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రదేశాల్లో తమ సేవలను అందిస్తున్నట్లు వివరించారు. ఎన్డీఆర్ఎఫ్ తరఫున మనం ఇచ్చిన వాతావరణ శాఖ ఇచ్చిన సూచనల మేరకు ఈ మోంతా తుఫాను రేపు సాయంత్రము కాకినాడ ప్రాంతంలో తీరం దాటవచ్చుననేసి ప్రస్తుతం ఉన్న సమాచారం. ఆ సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా మా యొక్క టీమ్స్ని నెల్లూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడలో 2 టీమ్స్ అండ్ అనకాపల్లి, శ్రీకాకుళం మరియు కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ముందుగానే డిప్లాయ్ చేయడం జరిగింది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరినీ రక్షించడం, అదేవిధంగా వాళ్ళకి రిలీఫ్ మెటీరియల్స్ అందించడం, చెట్లు పడిపోవటం, ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోవటం ఇట్లాంటి జరిగినప్పుడు వాటిని మేము మా యొక్క పర్సనల్ ద్వారా వాటిని తొలగించేసేసి ఎంత ఫాస్ట్గా అంత మేము ఆ కమ్యూనికేషన్ లైన్స్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తాం. తుఫాను కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో మోంతా తుఫాను సహాయక చర్యలపై మంత్రి సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సహాయక, పునరావాస చర్యలకు అవసరమైన నిధుల విషయంలో కార్యాచరణ చేపడుతున్నామని వివరించారు. ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనా ఎదుర్కోవటానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే రేపు సాయంత్రం తీరాన్ని దాటిద్దని చెప్పేసి భావించాం. కానీ అది కొంచెం ఆలస్యమయ్యి రేపు రాత్రికో ఎల్లుండి ఉదయానికో క్రాస్ అవుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. కోనసీమ ప్రాంతంలో ఈ తీరాన్ని దాటిద్దని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ఎటువంటి పరిస్థితులు అయినా సరే ఎదుర్కోవటానికి యంత్రాంగాన్ని సిద్ధం చేయమని, వారికి కావాల్సిన వనరులు కానివ్వండి, లేదా ఎక్విప్మెంట్ కానివ్వండి, అన్నిటినీ కూడా సిద్ధం చేసి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకోకుండా జీరో ఆస్తి నష్టం, జీరో ప్రాణ నష్టం అనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి సూచన చేశారు. మోంతా తుఫాను ప్రభావిత జిల్లాలో జలవనరుల శాఖ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో పర్యటించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చెరువులు, కాల్వగట్లు కోతకు గురైతే తక్షణం మరమ్మతులు చేయాలని ఆదేశించారు. తుఫానుకు సంబంధించినటువంటి ప్రభావిత జిల్లాలు, ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి, అందులో ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఇరిగేషన్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క తుఫాన్ ప్రభావం దృష్ట్యా 24 గంటలు కూడా హెడ్ క్వార్టర్లో ఉండి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలని చెప్పేసి స్పష్టంగా వాళ్ళకు ఆదేశించడం కానీ, అదేవిధంగా ఏదైతే చెరువులు కానీ, కాలువలు కానీ, డ్రైన్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ ఏవైతే ఉన్నాయో
ఎప్పటికప్పుడు పొంగకుండా చూసుకోవడంతో పాటుగా ఎక్కడైనా గండ్లు పడినా వెంటనే వాటిని పునర్నిర్మాణం చేసేటువంటి విధంగా దానికి తగిన విధంగా ముందు జాగ్రత్తగానే ఎక్కడికక్కడ శాండ్ బ్యాగ్స్ కానీ సర్వి బాధలు కానీ దానికి కావాల్సినటువంటి ఫ్లడ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే సమకూర్చుకోమని చెప్పడం జరిగింది. మోంతా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, పోలీస్, రెవెన్యూ సిబ్బంది ముంపు ప్రాంతాలను పరిశీలించి ప్రజలకు తగిన సూచనలు అందిస్తున్నారు. ముంపు ప్రాంత ప్రజలను ముందస్తు చర్యల్లో భాగంగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వివిధ జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను ఇప్పుడు చూద్దాం. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు జిల్లా ప్రత్యేక అధికారి గిరీష అన్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఈరోజు జీడీ నెల్లూరు మండలంలో ఆత్మకూరు చెరువు వరద ప్రభావ ప్రాంతాల్లో పర్యటించారు. మరువ కాలువ పటిష్టంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా తుఫాను తీవ్రతను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. మచిలీపట్నం, కాకినాడ మధ్య ఈ నెల 28వ తేదీ మంగళవారం రాత్రి తీరాన్ని దాటే అవకాశం ఉన్నందున చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సముద్ర తీర ప్రాంతం వెంబడి 120 పునరావాస కేంద్రాలకు ఆహారం, వసతితో పాటు చిన్నారులకు పాలు, ఆరోగ్య భద్రత వంటి వసతులను ఏర్పాటు చేయాలన్నారు. నెల్లూరు జిల్లాలో చెదురుమదురు వర్షాలు, చిరుజల్లుగా వాతావరణం కొనసాగుతున్నప్పటికీ అప్రమత్తంగానే ఉండాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. జిల్లాకు చెందిన తుఫాన్ ప్రత్యేక అధికారి యువరాజ్ ఈరోజు కార్యాచరణ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ రూపొందించిన నివేదిక మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ తుఫాన్ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. సముద్రంలో అల్లకల్లోలం కొనసాగుతున్న కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లకుండా తీరం వెంబడి ఉండే పడవలను సురక్షిత ప్రాంతాలకు చేర్చుకునేలా అవగాహన కల్పించారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే తప్ప బయటికి రావద్దని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. తుఫాన్ కారణంగా ఎటువంటి విపత్తుకు తావులేని విధంగా అధికారులను సన్నద్ధం చేశామన్నారు. భీమవరంలోని పలు ప్రాంతాలను జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అద్మాన్ నయీన్ అస్మీతో కలిసి ఆమె పరిశీలించారు. గట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. భీమవరం అర్బన్ ప్రాంతంలోని దుర్గాపురంలో వర్షపు నీరు ఎక్కువగా వస్తే పునరావాస కేంద్రానికి తరలించేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆర్డీఓను ఆదేశించారు. మొంతా తుఫాను కారణంగా జిల్లాలో ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా పటిష్ట రక్షణ చర్యలు చేపట్టినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. జిల్లా స్థాయిలో పలు శాఖల సమన్వయంతో పంట, ఆస్తి నష్టాలను నియంత్రించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లా కలెక్టరేట్లో ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. కాకినాడ జిల్లాలో తుఫాను నష్టాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో మొంతా తుఫాన్ ప్రభావం ఈరోజు ప్రారంభమైందని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుఫాను ప్రభావంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. అకస్మాత్తుగా వాతావరణంలో వచ్చే మార్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రేపు, ఎల్లుండి తుఫాను తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తుఫాన్ నేపథ్యంలో 27 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వార్తల్లో చిన్న విరామం. నాన్న, ఫీజు ఎక్కువ. అమలు గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం. 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా ఎక్కడికి? అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది. ఆర్బీఐ అంటుంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
బ్యాక్ టు న్యూస్. మోంతా తుఫాన్ ప్రభావంపై సముద్ర తీర పరిసర ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టడానికి 24 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మచిలీపట్నం చేరుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ మచిలీపట్నం టీం కమాండెంట్ గడ ఈశ్వరరావు దూరదర్శన్తో మాట్లాడుతూ తుఫాను సమయంలో పాత భవనాలు, చెట్ల కింద ఎవరూ ఉండరాదని సూచించారు. ముందస్తు జాగ్రత్తలను ప్రజలకు తెలియజేస్తూ అవగాహన కల్పించారు. బంగాళాఖాతం తీరం వెంబడి మోతా తుఫాన్ అనేది రావడం జరిగింది. దీనిలో భాగంగానే మీరు అందరూ చూస్తున్నారు, వర్షం అనేది కురవడం, గాలి అనేది ఇప్పుడు తక్కువగా ఉంది. రాబోయే 2 రోజుల్లో గాలి వీచే ప్రమాదం ఉంది. 70 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ఈ మోతా తుఫాను అనేది ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ టీము మచిలీపట్నం జిల్లాకి 25వ తేదీనే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అప్పటి నుంచి మేము అన్ని లైన్ డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేషన్లో ఉన్నాం. తుఫాన్కు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ప్రజలను కోరారు. తుఫాను పరిస్థితులపై ఈరోజు ఆయన కాకినాడలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ తుఫాన్ కాకినాడ సమీపంలో కాకుండా బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని శంకరగుప్తం, పడమటిపాలెం బీచ్ల మధ్య తీరం దాటుతుందని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దన్నారు. ఏదైతే సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారాలు చేస్తున్నా ఇది చేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రజలని రాంగ్ డైరెక్షన్ చేయొద్దు. ఏదున్నా ప్రభుత్వం టీవీల ద్వారా తెలియజేస్తుంది. అందువల్ల ప్రజలు కూడా టీవీలో వచ్చి ఇటువంటి విషయాల్లో డిజాస్టర్లో టీవీల్లో ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలు చూడండి. డిజాస్టర్ మినిస్టర్ గారు ఇస్తుంటారు. అదేవిధంగా డిజాస్టర్ సంబంధించి బులెటిన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సెక్రటరియట్ రిలీజ్ చేస్తుంది. దాన్ని చూసి దాని ప్రకారం ఫాలోఅప్ కావచ్చుని రిక్వెస్ట్ చేస్తారు. దానికి సంబంధించి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చారండి. దాని ప్రకారం కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు చేశారు. నేను ఇవాళ మంత్రిగా ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చి మొత్తం రివ్యూ చేశాను. ఆ ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేశారు. ఇంకా కూడా దాని డైరెక్షన్ బట్టి అవసరాన్ని బట్టి ప్రతి 2 గంటలకు ఒకసారి రివ్యూ చేసుకుంటాం. మార్పు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మానవేంద్ర రాయ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని నెలపాడులోని రాష్ట్ర హైకోర్టు కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనతో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ మానవేంద్ర రాయ్ స్వస్థలం ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం. న్యాయ విద్య అభ్యసించిన తదుపరి 2002లో జిల్లా జడ్జి క్యాడర్లో నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఆయన న్యాయ సేవలు అందజేశారు. 2015 జూలై నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా, 2019 జూన్ నుంచి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందజేయగా 2023 నవంబర్లో గుజరాత్ హైకోర్టుకు బదిలీపై వెళ్లారు. గుజరాత్ హైకోర్టు నుంచి బదిలీపై సొంత రాష్ట్రానికి వచ్చిన ఆయన తిరిగి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. Faithfully and to the best of my ability, knowledge and judgment. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. Perform the duties of my office without fear or favor, affection or ill will. Perform the duties of my office without fear or favor, affection or ill will. And that I will uphold the Constitution and the laws. And that I will uphold the Constitution and the laws. నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. భక్తులు ఈ తెల్లవారుజాము నుంచే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించారు. सर्वोपचार पूजां समर्पयामि. महामहेश्वराय नमः, शाम्भवे नमः, विनायिने नमः.
తల్లిదండ్రులు మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వటం ద్వారా వారి జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నారని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా నంబర్ ప్లేట్లు లేకుండా నడుపుతున్న 732 వాహనాలను సీజ్ చేసినట్లు ఆయన మీడియాకు తెలిపారు. మైనర్లు వాహనాలను అధికంగా నడుపుతున్నట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. భారతదేశంలో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది మైనర్స్ లెస్ దెన్ 18 ఇయర్స్ వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు. చాలామంది ర్యాష్ డ్రైవింగ్ చేయడము, నంబర్ ప్లేట్ లేకుండా బండి తోలడము, తర్వాత విదౌట్ లైసెన్స్ డ్రైవ్ చేయడము, ఇవన్నీ బాగా వైలేషన్ జరుగుతున్నాయి. ఈ స్పెషల్ డ్రైవ్లో జిల్లా వ్యాప్తంగా 732 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. సో చాలామంది ఈ మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేస్తున్నారు, అవతల వాళ్ళ ప్రాణాలని కూడా ప్రమాదంలో పెడుతున్నారు. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళని తల్లిదండ్రులు కూడా బండిలు ఇవ్వడము, వాళ్ళని తోలనివ్వడము అనేది చాలా డేంజరస్. ఎవరైనా మైనర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే, ఎవరైనా విదౌట్ నెంబర్ ప్లేట్ చేస్తూ ఉంటే, ఎవరైనా ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటే బండి సీజ్ చేయడం జరుగుతుంది, ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరుగుతుంది. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. వేకోజామున నుంచే నదీ తీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ప్రముఖ ఆలయాల్లో కార్తీక సోమవారం పూజల విశేషాలను ఇప్పుడు చూద్దాం. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో రాష్ట్రంలోని పంచారామ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని పంచారామ క్షేత్రమైన మాణిక్యాంబ భీమేశ్వర స్వామి ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుండి భక్తులు సప్త గోదావరిలో స్నానమాచరించి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, శ్రీ స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ శాఖ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ భీమేశ్వర స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి సంబంధించిన 2026 క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయం భక్తులతో పోటెత్తింది. జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పవిత్ర కార్తీక మాసంలో తొలి సోమవారం పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ శాఖ అధికారులు విస్తృత స్థాయి ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని రాయవలస, ఎండల మల్లన్న స్వామి, శ్రీముఖలింగం ముఖలింగేశ్వర స్వామి, శ్రీకాకుళం నగరంలో ఉమారుద్ర కోటేశ్వర స్వామి, కల్లేపల్లి మణి నాగేశ్వర స్వామి వంటి శైవ క్షేత్రాలు ఈ తెల్లవారుజాము నుంచే శివనామస్మరణతో మారిమోగుతూ ఉన్నాయి. నాగావళి, వంశధార, నదీతీర గ్రామాల ప్రజలు, సముద్ర తీర ప్రాంత వాసులు పెద్ద ఎత్తున స్నానాలు చేసి మహాశివుణ్ణి దర్శించుకున్నారు. నవోదయం 2.0 ద్వారా కర్నూలు జిల్లాను సారారహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నవోదయం 2.0లో భాగంగా నాటుసారా తయారీని వదిలిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఏర్పాటు కార్యక్రమాన్ని నిర్వహించారు. 5 ఆటోలను 20 లక్షల రుణాలకు సంబంధించిన చెక్కును కలెక్టర్ అందజేశారు. బంగారుపేటలో నాటుసారే లేకుండా మీరు నాటుసారికి ఇవన్నీ చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ గ్రహించి ఆ వృత్తిని మానేశారు కాబట్టి మన గ్రామంలో అంటే మన ఏరియాలో ఆ వృత్తి ఉండకూడదు. దీపావళి తర్వాత 4 రోజులు జరిగే ఛట్ పూజ వేడుకలు ఉత్తరాదిన ఘనంగా జరుగుతున్నాయి. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్తో పాటు నేపాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ నెల 28 వరకు జరిగే ఈ వేడుకల్లో భాగంగా బీహార్ ఎన్నికల సంఘం, పాట్నా జిల్లా యంత్రాంగం బీహార్లో ఓటు హక్కుపై ప్రచారం నిర్వహించాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ నిర్వహించిన ఈ కార్యక్రమం స్థానికులను ఆకట్టుకుంటుంది.
ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారీ పథకం కింద మొదటి దఫా పెట్టుబడి దరఖాస్తులకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. 5,532 కోట్ల రూపాయల విలువైన ఈ పెట్టుబడుల ద్వారా 5,000 ప్రత్యక్ష ఉద్యోగాలు రానున్నాయి. ఈ అంశంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఈసీఎం పథకంలో భాగంగా 7 ఎలక్ట్రానిక్స్ పరికరాల ప్లాంట్లకు ఆమోదం లభించిందని, ఇవి దేశీయ అవసరాలను తీరుస్తాయని మంత్రి పేర్కొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ రెండవ దశను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ అంశంపై న్యూఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్హులైన వారు మాత్రమే ఓటర్ల జాబితాలో ఉంటారని తెలిపారు. తొలగించిన వారి వివరాలతో కూడిన జాబితాను సంబంధిత కార్యాలయాల్లో ఉంచుతామన్నారు. प्रिंटिंग और ट्रेनिंग का कार्य कल से शुरू होगा और 3 नवंबर तक चलेगा. हाउस टू हाउस इन्यूमरेशन 4 नवंबर से 4 दिसंबर तक. पब्लिकेशन ऑफ ड्राफ्ट इलेक्टोरल रोल्स 9 दिसंबर 2025. क्लेम्स एंड ऑब्जेक्शंस का पीरियड 9 दिसंबर 2025 से लेकर 8 जनवरी 2026. భారత్లోకి మాదక ద్రవ్యాలను చొప్పించేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు సరిహద్దు భద్రతా దళం జమ్మూలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. దీనిలో భాగంగా ఆర్ఎస్పురాలోని బిడిపూర్ గ్రామం సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో 5.3 కిలోల హెరాయిన్ను బీఎస్ఎఫ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మాదక ద్రవ్యాలను డ్రోన్ ద్వారా సరిహద్దు వద్ద వదిలివేసినట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తుకు అధికారులు ఆదేశించారు. భారత స్థిరమైన ప్రజాస్వామ్యం, నౌకాదళ శక్తి సామర్థ్యాలు ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని గ్లోబల్ సౌత్తో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ముంబైలోని 4వ ఇండియా మ్యారిటైమ్ వీక్ 2025ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి 5,000 సంవత్సరాల ప్రాచీన సముద్ర వాణిజ్య చరిత్ర ఉందన్నారు. పురాతన లోతల్ పోర్టు నుంచి ఈజిప్ట్ వరకు వాణిజ్య సంబంధాలు ఉన్నట్లు గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సముద్ర చరిత్రలో కొత్త అధ్యాయం సృష్టించేందుకు సిద్ధమైందని అమిత్ షా తెలిపారు. భారత్ నౌకాదళ అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మిలిటరీ శాటిలైట్ GSAT-7 ఆర్ CMS-2ను ఇస్రో ప్రయోగించనుంది. నవంబర్ 2న జరిగే ఈ ప్రయోగానికి శ్రీహరికోట వేదిక కానుంది. భారత నౌకాదళానికి చెందిన నౌకలు, జలంతర్గాములు, విమానాల మధ్య కమ్యూనికేషన్ను మెరుగుపరచడంతో పాటు భారతదేశ సముద్ర రక్షణ వ్యవస్థ నిర్వహణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. వరుసగా 6 రోజుల పాటు వరుస లాభాలు చవిచూసిన సూచీలు మళ్లీ ఈ వారాన్ని లాభాలతో మొదలుపెట్టాయి. ఈ ఉదయం సెన్సెక్స్ 84,297 పాయింట్ల లాభంతో స్వల్ప లాభాల్లో ప్రారంభమై రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 84,932 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరికి 566 పాయింట్ల లాభంతో 84,778 వద్ద ముగిసింది. నిఫ్టీ 170 పాయింట్ల లాభంతో 25,966 వద్ద స్థిరపడింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.